వెల్కమ్ టు మన టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం జగన్. 1078 కోట్ల రైతు భరోసా నిధులు విడుదల. సున్నా వడ్డీ రాయితీ కింద 215 కోట్లు విడుదల. క్యాంపు కార్యాలయంలో 2 పథకాలకు బటన్ నొక్కిన సీఎం జగన్. వైసీపీకి షాక్. ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి రాజీనామా. ఆత్మాభిమానాన్ని చంపుకోలేననే వ్యాఖ్య. మార్చి తొలి వారంలో టీడీపీలో చేరే అవకాశం. మహిళల నాయకత్వంలో పనిచేస్తూ మగతనం అంటారా? రేవంత్ రెడ్డిపై కడియం శ్రీహరి మండిపాటు. రాజకీయాలకు మగతనానికి సంబంధం ఏమిటి అని నిలదీత. గల్ఫ్ జైలు నుంచి విడుదలైన బాధితులకు కేటీఆర్ పరామర్శ. కేటీఆర్ సార్ సాయంతోనే తాము విడుదలయ్యామని వెల్లడి. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే ఏపీ సీఎం జగన్ వైఎస్ఆర్ రైతు భరోసా పథకంలో భాగంగా రైతుల ఖాతాల్లోకి నగదు బదిలీ చేశారు. రైతు భరోసా నిధులు 1078 విడుదల చేసిన సీఎం జగన్ రైతు బాగుంటేనే అందరూ బాగుంటారని అన్నారు. గత 57 నెలల్లో రైతు భరోసా రూపంలో 34,288 కోట్లు అందించామని వెల్లడించారు. ఈ పథకం కింద 53.58 లక్షల మంది లబ్ధి పొందుతున్నారని సీఎం జగన్ వివరించారు. తమది రైతు ప్రభుత్వం అని స్పష్టం చేశారు. ఏపీలో 1 హెక్టార్ లోపు భూమి ఉన్న రైతులు 70% మంది ఉండాలని, అర హెక్టార్ లోపు ఉన్న భూమి రైతులు 50% మంది ఉండాలని, అలాంటి రైతులకు తాము అందించిన పెట్టుబడి సాయం ఎంతో ఉపకరించిందని తెలిపారు. ఇక అర్హులైన రైతులకు సున్నా వడ్డీ రాయితీ సొమ్మును కూడా విడుదల చేసినట్టు సీఎం జగన్ వెల్లడించారు. 10.79 లక్షల రైతులకు సున్నా వడ్డీ రాయితీ కింద 215.98 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. ప్రతి అడుగు కూడా రైతన్నలకు మంచి చేసే విధంగా, రైతన్నల పెట్టుబడి ఖర్చు తగ్గించే విధంగా, రైతన్నలకు తోడుగా నిలబడే కార్యక్రమం దిశగా అడుగులు వేశాం. దాదాపుగా 19 లక్షల మంది రైతన్నలు, వారందరికీ కూడా మంచి జరిగిస్తూ 9 గంటల పాటు పగటి పూటే నాణ్యమైన కరెంట్ ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతా ఉన్నది కూడా ఈ 57 నెలల కాలంలోనే. అసలు మనం అధికారంలోకి రాకమునుపు ఇలా పగటి పూటే రైతన్నలకు 9 గంటల పాటు ఉచిత కరెంట్ ఇచ్చే పరిస్థితే లేదు, అవకాశమే లేదు. ఎందుకనంటే ఫీడర్లలో ఆ కెపాసిటీ లేదు. ఆ ఫీడర్ల కెపాసిటీ పెంచకపోతే ఇవి ఇచ్చే అవకాశమే లేదు. ఆ పెంచడానికి మరో 1700 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే తప్ప, ఫీడర్ల కెపాసిటీ పెంచితే తప్ప రైతులకు పగటిపూటే 9 గంటలు విద్యుత్ ఇచ్చే పరిస్థితే లేదు అని చెప్పి అధికారులు చెప్పినప్పుడు ఆ 1700 కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేసి రైతన్నలకు పగటిపూటే ఈ రోజు 9 గంటల పాటు రైతన్నలకు ఉచిత కరెంటు, నాణ్యమైన కరెంటు ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతూ ఉన్నది కూడా కేవలం ఈ 57 నెలల కాలంలోనే. ఇలా ఒక్క రైతుకు మాత్రమే దాదాపుగా ఈ 19 లక్షల మంది ఈ రైతన్నలకు మాత్రమే, ఈ పంపు సెట్ల మీద ఏదైతే ఆధారపడి వ్యవసాయం చేస్తా ఉన్న ఈ రైతన్నలకు మాత్రమే ఈ 9 గంటల పాటు ఉచిత విద్యుత్ పగటిపూటే ఇచ్చే కార్యక్రమం ఏదైతే జరుగుతూ ఉందో, ఇదొక్క కార్యక్రమమే దాదాపుగా ప్రతి రైతన్నకు 45,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఈ ఒక్క కార్యక్రమం ద్వారా రైతన్నకు మేలు జరుగుతూ ఉంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక తన భాషను మార్చుకుంటాడని భావించామని, కానీ రోజు రోజుకు సహనం కోల్పోతున్నారని స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత కడియం శ్రీహరి ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు రాజకీయాలకు మగతనానికి సంబంధం ఏమిటి అని నిలదీశారు. సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ ఈ ఇద్దరు మహిళల నాయకత్వంలో పనిచేస్తూ మగతనం గురించి మాట్లాడడం ఏమిటి అని ప్రశ్నించారు. హన్మకొండలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చేవెళ్ల సభలో రేవంత్ రెడ్డి ఉపయోగించిన భాషను కడియం శ్రీహరి తప్పుపట్టారు. ప్రజల తరపున 6 గ్యారంటీల గురించి మాట్లాడుతున్న వారిపై దాడి చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. ఇందిరాగాంధీ నామ జపం చేసుకుంటేనే కదా మీరు బ్రతుకుతున్నారు. మీరు ఇంకోళ్ళ గురించి ఎలా మాట్లాడతారు? పేరుకు జాతీయ పార్టీ, కానీ అది కుటుంబ పార్టీ. ఆ విషయాన్ని మర్చిపోవద్దు. అందుకే రోజు రోజుకు మీ పార్టీ ఒక ప్రాంతీయ పార్టీగా మారిపోయింది. ప్రాంతీయ పార్టీగా మారిపోయింది, మీది జాతీయ పార్టీ కానే కాదు. ఆ విషయాన్ని ముందు గుర్తుపెట్టుకోవాలని నేను కోరుతున్నా. ఇవాళ ఆప్ లాంటి పార్టీ ఢిల్లీలో, పంజాబ్లో అధికారంలో ఉంది, గుజరాత్లో కూడా కొన్ని సీట్లు గెలిచింది. ఆప్ కంటే అధ్వానంగా తయారైంది ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. రేపటి ఎన్నికల్లో ఏం జరుగుతుందో తెలియదు.
అది గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను కోరుతున్నా. ఇంకా దారుణమైన భాష ఏంటి అంటే నిన్న చేవెళ్ళ సభలో మాట్లాడుతూ ఒక మాట మాట్లాడతారు ఆయన. ఆంధ్రజ్యోతి, మగాడివైతే ఒక్క సీటు గెలిపించుకో, మగాడివైతే ఒక్క సీటు గెలిపించుకో అని ఒక స్టేట్మెంట్ ఇస్తారు. అదేవిధంగా ఈనాడులో ఒక్క ఎంపీ సీట్ అయినా గెలుచుకోండి. రాజకీయాల్లో ఈ మొగతనం గురించి ప్రస్తావన ఎందుకు వస్తుందో మాటి మాటికి నాకు అర్థం కావడం లేదు. రాజకీయాలకు మొగతనానికి ఏం సంబంధం? రాజకీయాలలో పురుషులు ఉన్నారు, మహిళలు ఉన్నారు. అందరూ రాజకీయాలు చేస్తున్నారు, మహిళలు కూడా రాజకీయాలలో సమానంగా రాణిస్తున్నారు. అంతెందుకు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలే సోనియా గాంధీ కదా. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మీ నాయకురాలు ప్రియాంక గాంధీ. ఇద్దరి మహిళల నాయకత్వంలో పనిచేస్తూ నువ్వు మగతనం గురించి మాట్లాడితే ఎవరి గురించి మాట్లాడుతున్నావు నువ్వు? అంటే మీ సోనియా గాంధీని, మీ ప్రియాంక గాంధీని అవమానపరుస్తున్నావు నువ్వు. అంటే వాళ్ళ నాయకత్వానికి పనికిరాదని నీ ఉద్దేశం? మగాడవైతే ఒక్క సీటు గెలుచుకో అంటున్నావు. రేవంత్ రెడ్డి గారు మల్కాజ్గిరి పార్లమెంటు నుంచి మీరు ఎంపీగా ఉన్నారు నిన్నటి వరకు. మరి ఆ మల్కాజ్గిరి పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ ఒక్క అసెంబ్లీ సీట్ అయినా గెలిచిందా? మరి నువ్వు అంత మగాడివైతే 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒక్క అసెంబ్లీ సీటు నువ్వు ఎందుకు గెలుచుకోలేకపోయినావు? నిజంగా నీవు అంత మొగాడివైతే, అంత గొప్పవాడివైతే రేపు తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలను గెలిచి చూపించు. నీ మగతనాన్ని నిరూపించుకో నీ భాషలోనే. నేను వాడొద్దు ఆ పదాన్ని, కానీ తప్పడం లేదు. నీ భాషలోనే తెలంగాణలోని 17 ఎంపీ సీట్లను గెలిపించుకొని నీ మొగతనాన్ని నిరూపించుకో. ఏపీలో అధికార వైసీపీకి మరో భారీ షాక్ తగిలింది. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ 33 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారని, ప్రకాశం జిల్లాలో మాగుంట అంటే ఒక బ్రాండ్ అని చెప్పారు. 8 సార్లు పార్లమెంటుకు, 2 సార్లు శాసనసభకు, 1 సారి ఎమ్మెల్సీ పదవికి, మొత్తం 11 సార్లు చట్టసభలకు పోటీ చేశారని తెలిపారు. తమ కుటుంబానికి అహం లేదని, ఆత్మగౌరవం మాత్రమే ఉందని చెప్పారు. వైసీపీని వీడటం బాధాకరమైనప్పటికీ తప్పడం లేదని అన్నారు. ఆత్మాభిమానాన్ని చంపుకోలేనని చెప్పారు. ఒంగోలు ఎంపీ బరిలో తన కుమారుడు మాగుంట రాఘవరెడ్డిని నిలపాలని నిర్ణయించామని తెలిపారు. మాగుంటను వైసీపీ హైకమాండ్ దూరం పెట్టిన సంగతి తెలిసిందే. ఒంగోలు పార్లమెంట్ స్థానం నుంచి అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని జగన్ ప్రకటించారు. ఈ పరిణామాల నేపథ్యంలో మాగుంట తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మార్చి మొదటి వారంలో ఆయన టీడీపీలో చేరనున్నట్టు సమాచారం. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారాలు. మాగుంట కుటుంబం ఒంగోలు అంటే ప్రకాశం జిల్లాకు వచ్చి దాదాపు 33 సంవత్సరాలు గడిచింది. 1991 సంవత్సరంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మా అన్నగారి కిరిశేషులు మాగుంట సుబ్బరామరెడ్డి గారు ఎంపీగా కూడా పోటీ చేసి మీ అందరి ఆశీర్వాదాలతో వారు గెలిచిన తర్వాత నుంచి బడుగు బీద ప్రజానీకానికి ఏం చేయాలి, మారుమూల ప్రాంతం ఒంగోలు అనేది, ప్రకాశం జిల్లా అనేది వారు ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఆ తపనతోనే ఉండిపోయారు. వారు అకాల మరణం చెందిన తర్వాత మా వదినమ్మ గారు పార్వతమ్మ గారు ఉండటము ఎంపీగా కూడా, ఆ తర్వాత నేను మాగుంట శ్రీనివాసరెడ్డిని కూడా ఎంపీగా ఉండటం అనేది కూడా మీరు చూశారు. ఈ 33 సంవత్సరాల్లో కాలంలో మాగుంట కుటుంబానికి రాజకీయ జన్మనిచ్చింది ఒంగోలు, ప్రకాశం జిల్లా. ప్రకాశం జిల్లా ప్రజలతో మమేకమయ్యి ముఖ్యంగా ఎప్పుడు కూడా వారిని ఒక కుటుంబ సభ్యుల్లాగానే, మాకున్న నివాసాలు మెడ్రాస్లో ఉన్నా, హైదరాబాద్లో ఉన్నా, నెల్లూరులో ఉన్నా, ఢిల్లీలో వచ్చినా కూడా ఒంగోలు వారు వచ్చారనంటేనే ఒక మంచి ఆప్యాయతతో కూడా చూడటం అనేది అలవాటు చేసుకున్నారు. ఇవన్నీ కూడా మాగుంట సుబ్బరామరెడ్డి గారు మాకు నేర్పించినది. ఆయన అడుగుజాడల్లో నడుచుకునే విధంగానే ఇన్ని సంవత్సరాలు కూడా మేము ప్రకాశం జిల్లా వాసులతో కూడా మమేకమై
మా ఇంటికి వచ్చిన వాళ్ళ ప్రకాశం జిల్లా అంటే ఒక అతిథిగా ఎప్పుడు కూడా అనుకో, ఒక కుటుంబ సభ్యుడిగానే వారిని కూడా చూసుకొని ధైర్యంగా మా ఇప్పుడు ఒంగోలులో వచ్చినా ఇంకెక్కడికి వచ్చినా కూడా నేరుగా వంటిళ్ళకి వెళ్లి వారు అక్కడ కాఫీ తాగటమో లేకపోతే భోజనం చేయటం అనే ఒక స్వతంత్రం ఏర్పడిపోయింది. ఈ ప్రకాశం జిల్లాలో ఉన్న మనం ప్రకాశం జిల్లా వాసులందరికీ మాగుంట కుటుంబం వారందరికీ కూడా ఈ 33 సంవత్సరాల రాజకీయ చరిత్రలో మాగుంట కుటుంబం 8 సార్లు పార్లమెంటుకి పోటీ చేయటము, 2 సార్లు అసెంబ్లీకి చేయటము, 1 సారి ఎమ్మెల్సీగా కూడా పోటీ చేయటం కూడా జరిగింది. 11 పర్యాయాలు ఇక్కడంతా కూడా ఎన్నికల్లో కూడా పార్టిసిపేట్ అని కూడా చదివింది. అందుకే ఇక్కడ ఉన్న వారందరూ కూడా పెద్దలైనా చిన్నవాళ్ళైనా కూడా మాగుంట కుటుంబాన్ని ఇంటికనేది బీదతనంలో ఉన్నవాడు వచ్చినా కూడా ధనికుడు వచ్చినా కూడా ఒకటే విధమైన ట్రీట్మెంట్ అనేది ఎప్పుడు కూడా ఉంటుందనేది అందరూ కూడా భావిస్తూ ప్రతి ఒక్కరు చెప్పేవాళ్ళు. అన్నా మాగుంట అంటే ఒక బ్రాండ్, అది ప్రకాశం జిల్లాలోనే ఆ విధంగా ఏర్పడిపోయింది అనేది. అటువంటి మమేకమైన వాతావరణంలో ఇప్పుడు మేము గడిపినప్పుడు ఒకటే మాగుంట కుటుంబానికి ఉన్నది, కుటుంబ సభ్యులందరికీ కూడా ఆత్మ గౌరవం. ఈగో లేదు, వీ డోంట్ హ్యావ్ ఈగో, వీ గాట్ లాట్స్ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్. అంటే అహం లేదు, ఆత్మగౌరవం ఎప్పుడు కూడా ఉంటుంది. ఒక రెస్పెక్ట్ అనేది ప్రతి ఒక్కరు కోరుకునేది ఏముంటుంది? గౌరవం. మా ఇంటికి వచ్చినప్పుడు ఆ గౌరవం ఇస్తుంటేనే అందరూ కూడా సంతోషంగా రాగలుగుతారు ఉన్నప్పుడు కూడా. అటువంటి గౌరవం కొరకే ఏంటంటే మాగుంట. రెడీరా? పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారాలు. మాగుంట కుటుంబం ఒంగోలు అంటే ప్రకాశం జిల్లాకు వచ్చి దాదాపు 33 సంవత్సరాలు గడిచింది. 1991 సంవత్సరంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మా అన్నగారి కిరిశేషులు మాగుంట సుబ్బరామిరెడ్డి గారు ఎంపీగా కూడా పోటీ చేసి మీ అందరి ఆశీర్వాదాలతో వారు గెలిచిన తర్వాత నుంచి బడుగు బీద ప్రజానీకానికి ఏం చేయాలి, మారుమూల ప్రాంతం ఒంగోలు అనేది, ప్రకాశం జిల్లా అనేది వారు ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఆ తపనతోనే ఉండిపోయారు. వారు అకాల మరణం చెందిన తర్వాత మా వదినమ్మ గారు పార్వతమ్మ గారు ఉండటము ఎంపీగా కూడా, ఆ తర్వాత నేను మాగుంట శ్రీనివాసులు కూడా ఎంపీగా ఉండటం. ఓ హత్య కేసులో దుబాయ్లో 20 ఏళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్న తెలంగాణ బిడ్డలు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కృషితో ఒక్కొక్కరుగా ఇండ్లకు చేరుతున్న సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితమే ఇద్దరు ఇంటికి చేరగా గత బుధవారం సిరిసిల్ల అర్బన్ మండలం పెద్దూరుకు చెందిన అన్నదమ్ములు శివరాత్రి మల్లేశం, శివరాత్రి రవి సొంతూరుకు చేరారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే కేటీఆర్ పెద్దూరు గ్రామానికి బుధవారం వెళ్లారు. మల్లేశం, రవిని పరామర్శించారు. కేటీఆర్ కుటుంబ సభ్యులతో ముచ్చటించి బాగోగులడిగి తెలుసుకున్నారు. కేటీఆర్ కుటుంబ సభ్యులందరినీ ఆప్యాయంగా పలకరించడంతో వారు సంతోషపడ్డారు. గల్ఫ్ జైలు నుంచి విడుదల చేయించినందుకు కేటీఆర్ కు మల్లేశం, రవితో పాటు వారి కుటుంబ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ప్రాంతం నుంచి దశాబ్దాలుగా ఇక్కడ వ్యవసాయ మార్గాలు లేక, భూమి ఉన్నా నీళ్లు లేక, ఉపాధి అవకాశాలు లేక దశాబ్దాలుగా ఇక్కడ నుంచి మరి లక్షల సంఖ్యలో సోదరులు తమ భార్యా పిల్లల్ని విడిచిపెట్టి, కుటుంబాలను వదిలిపెట్టి గల్ఫ్ దేశాల్లో ఆ ఎడారుల్లో మరి ఓయాసిస్సులు వెతుక్కుంటూ, మెరుగైన అవకాశాలు వెతుక్కుంటూ లక్షల సంఖ్యలో దాదాపు 3.5-4 దశాబ్దాలుగా అక్కడ పోయి పనిచేస్తా ఉన్నారు. అయితే గత 10 సంవత్సరాలుగా ముఖ్యంగా రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇవాళ తెలంగాణలో వ్యవసాయము బాగైంది, ఉపాధి అవకాశాలు బాగైనాయి. ఆ క్రమంలో అక్కడ ఇబ్బందులు పడుతున్న మా సోదరులు ఎవరైతే ఉన్నారో గల్ఫ్ లో తమ భార్య పిల్లల్ని కుటుంబాలకి దూరమయ్యి ఇవాళ ఏదో చేయాలని అక్కడ పోయి ఇబ్బందులు పాలవుతున్న సోదరులు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఈరోజు మా సిరిసిల్ల సోదరులు 4 ఎవరైతే దేశంగాని దేశం పోయి భాష రాక ఇబ్బందుల్లో పడి చివరికి జైలు పాలయ్యి 18 ఏళ్లు తమ కుటుంబాలకు దూరమైన సోదరులు ఉన్నారో వారి జీవితమే మీకు ఒక గొప్ప ఉదాహరణ అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే వాళ్ళ అన్ని అవకాశాలు ఇక్కడ పెట్టుకొని ఎక్కడికో పోయి మనం ఇబ్బందుల పాలయ్యి అనవసరంగా కుటుంబాలకు దూరమయ్యి తెలియని దేశంలో ఇరుక్కుపోయిన దానికంటే మన దేశంలో మన దగ్గరే మన పిల్లలతో మన కుటుంబాలకు దగ్గరగా ఉండి ఇక్కడ ఉండే అవకాశాలు వెతుక్కోవడంలో ఉండే ఆనందంగాని ఇంకోటి కానీ ఎక్కడ ఉండదనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఇక్కడ మా సోదరులు 4 సిరిసిల్ల నియోజకవర్గం ముఖ్యంగా సిరిసిల్ల జిల్లా
వేములవాడలో ఒకరు, జగిత్యాల నుంచి మరొకరు, అదేవిధంగా సిరిసిల్లకు సంబంధించి 3, మొత్తం కలిపితే 5 సోదరుల్లో 4 తిరిగి వచ్చినారు. చాలా సంతోషం. నేను దాదాపుగా ఇక్కడ మా స్థానిక నాయకులు ఆనాడు తౌటి నాగభూషణం గారని ఒక రిపోర్టరు, తర్వాత బాలు కాయితీ అనే మరొక రిపోర్టరు, 2 సోదరులు కూడా ఈ విషయం నా దృష్టికి తీసుకొచ్చి, అన్న మన వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు, మీరు వారిని విడిపించేదానికి మీ ప్రయత్నం చేయండి అంటే, ఆనాడు మేము అధికారంలో లేము. 2011-12 ఆ ప్రాంతంలో మొదటిసారి ఈ అంశం నా దృష్టికి వచ్చినాడు అధికారంలో లేము. కానీ సిన్సియర్గా ప్రయత్నం చేసి నేపాల్ దాకా పోయి ఒక 15 లక్షల రూపాయలు ఆనాడు బ్లడ్ మనీ అంటారు, ఏ కుటుంబం అయితే చనిపోయిందో ఆ కుటుంబానికి పోయి వారి కుటుంబ సభ్యులకు డబ్బులు కూడా కాఠ్మండు దాకా పోయి మందా భీమిరెడ్డి గారు, నారాయణ స్వామి గారు వాళ్ళందరినీ కూడా తీసుకొని పోయి అక్కడ దాకా పోయి ఇచ్చి రావడం జరిగింది. తదనంతరం వారు వెంటనే విడుదలవుతారని ఆశించడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు అక్కడ చట్టాల్లో మార్పులు, కొన్ని ఇబ్బందుల వల్ల మధ్యలో లాయర్లు కూడా అక్కడ చాలా హెల్ప్ చేసినారు. అక్కడ మా గల్ఫ్లో ఉండే సోదరులు, మా సత్యం గారు, రాధారప్ సత్యం గారు, జువాడి శ్రీనివాస్ గారు, అక్కడ లాయర్ అనురాధ గారు, ఇంకా అక్కడ స్థానిక లాయర్లు కూడా, అక్కడ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సంబంధించిన లాయర్లు వాళ్ళు కూడా సాయం చేసినారు. ఎంతో మంది కృషి వల్ల ఒక 7 సంవత్సరాల జైలు శిక్ష తగ్గి ఈరోజు 18 ఏళ్లకు, అంటే అది కూడా చాలా ఎక్కువ అయినప్పటికీ ఇంకో 7 సంవత్సరాలు శిక్షా కాలం ఉండగా వారు బయటికి రావడం, వారి కుటుంబాలతో మళ్ళీ తిరిగి కలవడం చాలా సంతోషంగా ఉంది. అందుకే వారిని కలవడానికి, వారిని పరామర్శించడానికి, కేవలం పరామర్శించడానికి మాత్రమే కాదు, వారి కాళ్ళ మీద వారు, ఎందుకంటే 18 ఏళ్ల తర్వాత తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళకు కూడా ఇక్కడ ఏం చేయాలనో పాల్పోతలేదు. కాబట్టి వారి కాళ్ళ మీద వారు తిరిగి నిలబడడానికి కూడా నా వంతు ప్రయత్నంగా తప్పకుండా సాయం చేస్తానని చెప్పి వారికి నేను మాట ఇచ్చినాను. ప్రభుత్వాన్ని కూడా నేను కోరుతా ఉన్నా, మీరు మాట ఇచ్చారు, గల్ఫ్ బాధితులకు సహాయం చేస్తామని చెప్పారు, తప్పకుండా మీరు కూడా మాట నిలుపుకుంటారని, నిలుపుకోవాలని మనస్ఫూర్తిగా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నా. తప్పకుండా నా తరపున వ్యక్తిగతంగా నేను కూడా వారు తమ కాళ్ళ మీద తాము నిలబడే విధంగా, స్వయం ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకునే విధంగా మంచి ఏర్పాటు చేస్తానని వారికి మాటిచ్చాను. తప్పకుండా రాబోయే 1-2 నెలల్లోనే ఏర్పాట్లు చేస్తానని చెప్పి కూడా తెలియజేస్తూ, గల్ఫ్ దేశాల్లో ఉండే తెలంగాణ బిడ్డలకు మాత్రం మళ్ళొక్కసారి నా విజ్ఞప్తి, మీరు ఇక్కడ నుంచి పోవడం, కొంతమంది నకిలీ ఏజెంట్ల చేతుల్లో మోసపోయిపోవడం, అక్కడ పోయిన తర్వాత కలివిల్లి కావడం, అక్కడ పోయిన తర్వాత తిరుపతిలో మార్చి 1న జరగనున్న బహిరంగ సభ ద్వారా ఏపీకి ప్రత్యేక హోదాపై డిక్లరేషన్ ఇస్తామని పీసీసీ అధ్యక్షుల వైఎస్ షర్మిల తెలిపారు. అధికార వైఎస్ఆర్సీపీ ప్రత్యేక హోదాపై మాటలు మాత్రమే చెప్పిందన్నారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఏపీని హార్డ్వేర్ హబ్ గా మారుస్తామని, చమురు రిఫైనరీలు ఇస్తామని మోదీ చెప్పారు. వాటిలో ఒక్క మాట నిలబెట్టుకోలేదు. 10 ఏళ్లుగా ఏపీ ప్రజలను బీజేపీ మోసం చేసింది. ప్రత్యేక హోదా వచ్చిన రాష్ట్రాలకు పరిశ్రమలు వస్తాయి, తద్వారా ఉద్యోగాలు కూడా వస్తాయని పేర్కొన్నారు. మరి ఏపీకి ఏమొచ్చాయి? కనీసం 10 పరిశ్రమలు కూడా రాలేదని పేర్కొన్నారు. ఉద్యోగాలు దొరక్క యువత పొరుగు రాష్ట్రాలకు వెళ్తున్నారని తెలిపారు. యువత లేని రాష్ట్రంగా ఏపీ తయారవుతోందన్నారు. మెగా డిఎస్సీ అని దగా చేశారు. జాబ్ క్యాలెండర్ అని జగన్ యువతను మోసం చేశారని, ప్రత్యేక హోదా పేరు చెప్పి ఓట్లు దంటుకుంటున్నారే తప్ప ఎవరూ పోరాటం చేయలేదని తెలిపారు. ఆ ఇంటి మహిళ చేతుల్లోనే పెట్టడం జరుగుతుంది. మహిళ చేతుల్లోనే ఎందుకు పెడుతున్నాము అంటే, ప్రతి ఇంటిని నడిపేది ఒక మహిళ కాబట్టి, ప్రతి ఇంటిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చేది మహిళ కాబట్టి, తన భర్త కోసం, తన బిడ్డల కోసం అది ప్రతి నెల 5,000 రూపాయలు డిక్లరేషన్ ఎందుకు అవసరమో అందరికీ తెలుసు. మీడియాకు తెలుసు, మేధావులకు తెలుసు, పార్టీలకు తెలుసు, ప్రజలకు తెలుసు. కానీ అంత ముఖ్యమైన ప్రత్యేక హోదా గురించి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అసలు ఊసే లేకుండా పోయింది. ప్రత్యేక హోదా ఎంత ముఖ్యమో పార్టీలకు తెలుసు, పార్టీ నాయకులకు తెలుసు. వాళ్ళ రాజకీయ అవసరాల కోసం ప్రత్యేక హోదా గురించి, ప్రత్యేక హోదా టాపిక్ని పదే పదే వాడుకున్నారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ప్రత్యేక హోదా ఊసే లేకుండా పోయింది. ప్రత్యేక హోదా మన రాష్ట్రానికి చాలా అవసరం. ఎందుకంటే వెనుకబడి ఉన్న ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరం ఎంతైనా ఉంది అని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా అంటే, ఆ రోజు బీజేపీ పార్టీ చెప్పిన మాట లేదు, 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తాము అని మోడీ గారు అదే పనిగా తిరుపతిలో సభ పెట్టి, మేము 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తాము అని, ఎంతో భక్తి ఉంది నాకు అని చెప్పుకునే మోడీ గారు తిరుపతి పుణ్యక్షేత్రంలో మాట ఇవ్వడం జరిగింది. అదే తిరుపతి వేదికగా మేము కూడా
ఈ ప్రత్యేక హోదా డిక్లరేషన్, స్పెషల్ స్టేటస్ డిక్లరేషన్ ఏ వెన్యూలో అయితే, ఏ మైదానంలో అయితే మోడీ గారు ఆంధ్ర రాష్ట్రానికి 10 సంవత్సరాల ప్రత్యేక హోదా అని మాట ఇచ్చారో, ఈ 10 సంవత్సరాలు ఆ ప్రత్యేక హోదాను మాట విస్మరించారో, అదే వేదికగా ఎక్కడైతే మోడీ గారు మాట ఇచ్చారో మళ్ళీ గుర్తు చేస్తున్నాం, అదే మైదానంలో ఒకరు ప్రత్యేక హోదా రాదేమో అన్న ఆందోళన చెంది ఆత్మహత్య కూడా చేసుకున్నారు. కనుక అదే మైదానంలో కాంగ్రెస్ పార్టీ, అదే తిరుపతి మైదానంలోనే కాంగ్రెస్ పార్టీ స్పెషల్ స్టేటస్ డిక్లరేషన్ 1వ తేదీ సాయంత్రంన అదే వేదికగా ఒక సభ పెట్టబోతున్నాం. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే 10 సంవత్సరాలు ఏపీ రాజకీయాల్లో పరిణామాలు చక్కచక్కా మారుతున్నాయి. టీడీపీకి రాజీనామా చేసిన కొన్ని గంటల్లోనే మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమక్షంలో గొల్లపల్లి వైసీపీలో చేరారు. గొల్లపల్లికి వైసీపీ కండువా కప్పిన సీఎం జగన్ ఆయనను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీ ఎదుగుదల కోసం సేవలు అందించాలని సూచించారు. ఇదే కార్యక్రమంలో పి గన్నవరం టీడీపీ నేత నేలపూడి స్టాలిన్ బాబు కూడా వైసీపీలో చేరారు. స్టాలిన్ కు కూడా సీఎం జగన్ వైసీపీ కండువా కప్పారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్త మిథున్ రెడ్డి, వైసీపీ విజయవాడ ఎంపీ కేశినేని నాని కూడా పాల్గొన్నారు. పిరికి పంద రాజకీయాలు చేసేవారు పాలిటిక్స్ లో ఉండటం సరికాదని పీసీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. సొంత ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను బలంగా పెట్టొద్దని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ తన స్వార్థ ప్రయోజనాల కోసం ఏపీ ప్రయోజనాలను ప్రధాని మోదీ ముందు తాకట్టు పెట్టారని విమర్శించారు. కేంద్రానికి జగన్ ఎప్పుడో లొంగిపోయారని అన్నారు. తండ్రి వైఎస్ఆర్ పేరు చెడగొట్టేందుకే జగన్ పుట్టాడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఎన్టీఆర్ పోరాటం చేశారని గుర్తు చేశారు. విభజన హామీలు అమలు చేయలేకపోయినా బీజేపీ కాళ్లను జగన్ పట్టుకుంటున్నారని మండిపడ్డారు. 17A కత్తిపెట్టి చంద్రబాబును కూడా లొంగ తీసుకోవాలనే ప్రయత్నం చేశారని అన్నారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాజధానికి సంబంధించి ఏం చెప్పారు, తర్వాత కడప స్టీల్ ప్లాంట్ గురించి ఏం చెప్పారు, బయ్యారం స్టీల్ ప్లాంట్ గురించి ఏం చెప్పారు, వెనకబడిన జిల్లాలకి సంవత్సరానికి 50 కోట్ల అదేమైంది, ఇవన్నీ పంగనామాలు పెట్టారు. తెలుగు ప్రజానీకానికి మొదటి ప్రథమ శత్రువు ఎవరైనా ఉంటే అది బీజేపీ తప్ప ఇంకోటి కార్యం కాదు. అట్లాంటి ప్రథమ శత్రువులను బీజేపీ దగ్గరపై కాళ్ళు పట్టుకోవడం అంటే మీకు ఎంతకన్నా మించినటువంటి హీన చేతుల్లో నాకు కనపడదు. హీనంగా రాజకీయాలు ఉండే మీరు పిరికి పనులు భయపడి పోండి, కానీ ఈ పిరికి పనులు ప్రజలను ఆటంకపడతారా దీన్ని మేము తీవ్రంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు రాను ఇండియా కూటమి బలపడతా ఉంది, ఎన్డీఏ కూటమి బలహీనపడతా ఉంది. గతంలో వాళ్ళు కొంచెం అనుకున్నారు అంత వచ్చేస్తారు మనకి, ట్రై చేశారు, అదేం కుదరదు. ఇప్పుడు అటు మమతా బెనర్జీలో అట్లా మార్పు వస్తూ ఉంది. మమతా బెనర్జీ మాతో కలవాల్సిన పనిలే, బీజేపీకి అయితే కూడా చాలు మాకు. అట్లాగే కేజ్రీవాల్ కూడా భయపడకుండా నిలబడ్డారు గట్టిగానే. అట్లే జైలు పోయినా సరే జార్ఖండ్లో ఉన్న వాళ్ళు గట్టిగా నిలబడుతున్నారు. ఇప్పుడు యూపీలో ఉన్నటువంటి మార్పులు వస్తూ ఉన్నాయి. బీహార్లో ఉన్నటువంటి నితీష్ కుమార్ పోయినా కూడా ఇండియా కూటమి బలపరిచే పద్ధతుల్లో జరుగుతున్నాయి. క్షేత్ర పంపిణీ జరుగుతుంది. ఇప్పటికే 4 సీట్లలో సిపిఐ అభ్యర్థులు ప్రకటించింది. అందులో వాయనాడులో ఆయనే రాజా ఆల్ ఇండియా ఓన్ ప్రకటించింది. జనరల్ సెక్రటరీ ఎస్ ఆయనే రాజా ఆమె పేరు. ఆమె దాదాపు కరోనా వైద్యంలో ఇద్దరు కూడా పోటీపడి పరమానంద శిష్యులైతే అయితే పరమానంద కాళ్ళు పట్టుకొని గుర్తు చేసి మా పాస పట్టుద్దు అని చెప్పేసి నేను చెప్తున్నాం. ఇప్పుడు రేపు 1వ తేదీ తిరుపతిలో కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులు కలిసి పెద్ద బహిరంగ సభ పెడతా ఉన్నాం. అక్కడ ప్రత్యేక హోదా సంబంధించినటువంటి అంశం పైన. అట్లాగే విశాఖపట్నంలో ఒక సభ పెట్టబోతున్నాం, అమరావతి ఒక సభ పెట్టబోతున్నాం. కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం కలిసి ఇప్పటికే ఒక అవగాహనకు వచ్చింది. అవగాహన ప్రకారం ఒక పబ్లిక్ మీటింగ్ అనంతపురం జరిగింది రాయలసీమ ప్రాంతానికి. ఇంకొకటి తిరుపతిలో జరగబోతూ ఉంది. మళ్ళా అమరావతిలో ఒక మీటింగ్ జరగబోతుంది. విశాఖపట్నంలో ఒక మీటింగ్ జరగబోతుంది. ఇవన్నీ కూడా కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం కలిసి పెద్ద ఎత్తున సభలు పెట్టడం ద్వారా ఇది చాలా ఇష్యూస్తో పాటు పాలిటిక్స్ ఉంటున్నాయి. పాలిటిక్స్ లేకుండా ఉంటాం ఏమైనా సన్యాసులవా? పాలిటిక్స్ రాబోయేటువంటి ఎన్నికల్లో మరి ఇద్దరు తొత్తులైపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు ఒక పక్కన, వైఎస్ జగన్మోహన్ ఇద్దరు కూడా పోటీపడి పరమానంద శిష్యులైతే అయితే పరమానంద కాళ్ళు పట్టుకొని ఒత్తిడి చేశారు. ఆ ప్రకారం ఒత్తిడి చేస్తున్నప్పుడు ఆయన లొంగిపోయినప్పుడు ఖచ్చితంగా సిపిఐ, కాంగ్రెస్, సిపిఎం కలిసి ఒక వేదిక వద్దాం అనుకున్నాం. సీట్ల పంపిణీ తర్వాత చేసుకుంటాం. ఇప్పటికైతే ఆంధ్రప్రదేశ్లో ఒక రాజకీయ మార్పు రావడానికి ఉపయోగపడే పద్ధతిలో ఒక ప్రయత్నం చేస్తున్నాం. అది సక్సెస్ అవుతుందని చెప్పేసి మాకు చెప్తాము.
మా పాస చేవెళ్ల బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ నేత బాల్కసుమన్ ఖండించారు. తెలంగాణ భవన్లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. చేవెళ్ల సభలో సీఎం మాట్లాడిన భాషను ఖండిస్తున్నామని పేర్కొన్నారు. కాంగ్రెస్ 6 గ్యారంటీల హామీలను నమ్మి ఓట్లు వేస్తే ప్రజలకు శటకోపం పెట్టారని విమర్శించారు. కాంగ్రెస్ ఇస్తామని చెప్పిన గ్యారంటీలు 90 లక్షల రేషన్ కార్డుదారులకు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. 1,5 లక్షల ఇళ్లకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వాలన్నారు. రాహుల్ గాంధీని ప్రధాన అభ్యర్థిగా ప్రకటిస్తే కాంగ్రెస్ పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక జరిగిన చెల్లింపులపై శ్వేతపత్రం ఇచ్చే దమ్ముదా అని ప్రశ్నించారు. మీరు అధికారంలోకి వచ్చాక ఏ కంపెనీలకు డబ్బులు చెల్లించారు, గుత్తేదారులకు చేసిన చెల్లింపులపై శ్వేతపత్రం ఇవ్వగలరా అని నిలదీశారు. అర్హులైన వారికి వెంటనే రైతు బంధు ఇవ్వాలన్నారు. మెగా డిఎస్సీ వేయడంతో పాటు నిరుద్యోగులకు భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో కొడంగల్ అసెంబ్లీ సీటుకు మీరు పోటీ చేసినప్పుడు ఆనాడు ఎమ్మెల్యేగా ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటున్నాం. ఎమ్మెల్యేగా ఓడిపోయిన వెంటనే మళ్ళీ మల్కాజ్గిరి ఎంపీకి పోటీ చేసినాం 3 నెలలు తిరగక ముందే. అదేవిధంగా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మా ప్రభుత్వం వచ్చిన కొత్తలో జరిగినటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆనాడు బీఆర్ఎస్ పార్టీ సొంతంగా మేయర్ స్థానాన్ని కైవసం చేసుకుంటే రాజకీయ సన్యాసం అన్నావు. బీఆర్ఎస్ పార్టీ ఆనాడు 99 సీట్లు సాధించి మా మిత్రపక్షం మజ్లిస్ పార్టీతో కలుపుకొని బ్రహ్మాండంగా ఆనాడు మేము మేయర్ డిప్యూటీ మేయర్ స్థానాల్ని కైవసం చేసుకున్నాం. మళ్ళా నువ్వు మాట తప్పినావు. ఏదో ఎన్నికలలో మస్తు మాట్లాడతాం, గవర్నమెంట్ పట్టించుకుంటారు, ఎన్నికల సందర్భంలో మాట్లాడే మాటలని మళ్ళా నువ్వు మాట తప్పినావు. కాబట్టి అటువంటి నీకు సవాల్ చేసే అర్హత లేదు. అయినప్పటికీ నువ్వు నిన్న సవాల్ చేసినావు కాబట్టి కేటీఆర్ గారిని ఇవాళ మేము సవాల్ చేస్తూ ఉన్నాం. మీకు దమ్ముంటే మీ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించుకొని 543 సీట్లున్న లోక్సభలో ఈ భారతదేశంలో మ్యాజిక్ ఫిగర్ 270 సీట్లు కదా, దమ్ముంటే ఆ 272 సీట్లు మ్యాజిక్ ఫిగర్ దాటేటట్టుగా కాంగ్రెస్ పార్టీ మీ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించుకుని ఎన్నికలకు పోవాల్సిందిగా నేను సవాల్ చేస్తూ ఉన్నా. ఎట్లయితే మా కేటీఆర్ గారు మొన్న అన్నారో రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందే ప్రకటిస్తే 30 సీట్లు కూడా రావని అన్నారు. రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే మీకు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కదు. 55 సీట్లు రావాలి ఎల్ఓపికి లోక్సభలో, ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కదు. మీకు దమ్ముంటే మేము సవాల్ చేస్తూ ఉన్నాం, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించుకొని మీరు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేయాలి. పోటీ చేసి సొంతంగా మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సీట్లను సాధించాలి. మీకు ఆ దమ్ముందా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించుకొని పోటీ చేసే ముఖం ఉందా మీకు అని చెప్పి నేను రేవంత్ రెడ్డిని సవాల్ చేస్తూ ఉన్నా. నువ్వు ఏ పార్టీ మీద సవాల్ చేస్తూ ఉన్నావు? తెలంగాణను తెచ్చిన పార్టీ, తెచ్చిన తెలంగాణలో 2 సార్లు అధికారాన్ని చేజిక్కించుకొని బ్రహ్మాండంగా ప్రజల కోసం పనిచేసిన పార్టీ. అటువంటి పార్టీ మీద, అటువంటి నాయకుల మీద నువ్వు సవాల్ చేసే ముందు 1-2 సార్లు ఆలోచించుకోవాలని చెప్పి నేను రేవంత్ రెడ్డికి హితవు పలుకుతూ ఉన్నా. ఆయన మాట్లాడితే ఏమంటాడు, మేము మంచి పనులు చేస్తున్నాం మమ్మల్ని ఓడతలేరు అంటాడు. అసలు నువ్వు ఏడ మంచి పని చేస్తున్నావు? మొత్తం అబద్ధాల పనులు, భూత పురాణాలు, ఇది తప్ప మంచి పనులు ఎక్కడ ఉన్నాయి నీ దగ్గర? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం జగన్. 1078 కోట్ల రైతు భరోసా నిధులు విడుదల, 0 వడ్డీ రాయితీ కింద 215 కోట్లు విడుదల. క్యాంపు కార్యాలయంలో 2 పథకాలకు బటన్ నొక్కిన సీఎం జగన్. వైసీపీకి షాక్, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి రాజీనామా, ఆత్మాభిమానాన్ని చంపుకోలేనని వ్యాఖ్య. మార్చి తొలి వారంలో టీడీపీలో చేరే అవకాశం. మహిళల నాయకత్వంలో పనిచేస్తూ మగతరం అంటారా? రేవంత్ రెడ్డిపై కడియం శ్రీహరి మండిపాటు. రాజకీయాలకు మగతనానికి సంబంధం ఏమిటి అని నిలదీత. గల్ఫ్ జైలు నుంచి విడుదలైన బాధితులకు కేటీఆర్ పరామర్శ. కేటీఆర్ సార్ సాయంతోనే తాము విడుదలయ్యామని వెల్లడి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన టీవీ.